బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. ఘోరమైనటువంటి పాపాలు, దీనికి సంబంధించి మనము చాలా పాపాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజున ఇంకొకటి తెలుసుకుందాం. అదేమిటంటే వడ్డీ. ఇదేంటండి వడ్డీ పాపమా అన్న ప్రశ్న మీకు రావచ్చు. మహాశలారా, ఈ రోజున ఈ వడ్డీ వ్యవస్థ కారణంగా ఎన్ని జీవితాలు ఛిద్రమైపోతున్నాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో అందరం కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళమే కదా, కొత్తదేం కాదు కదా. వడ్డీ ఎందుకు పాపం అంటే తేలికగా డబ్బులు సంపాదించడం అనే లక్ష్యం ఇందులో కనబడుతుంది. ఏమండి, అలాగే వడ్డీని ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళ మనసులు కఠినమైపోతాయి, భయంకరమైనటువంటి రాళ్ల మాదిరిగా మారిపోతాయి. తనాపర భేదం ఉండదు. ఎందుకంటే డబ్బు మీద ప్రేమ ఆ విధంగా అతన్ని మార్చేస్తుంది. ఎదురుగుండా తన వాళ్ళు ఉన్నారా పరవాళ్ళు ఉన్నారా అనేది అతను చూడరు. అతనికి కేవలం డబ్బు మాత్రమే కనబడుతూ ఉంటుంది. దైవం ఖురాన్లో ఏం చెప్తారంటే వడ్డీ తినేమనే పరిస్థితి శైతాను పట్టిన ఉన్మాది లాంటిది అని చెప్పడం జరిగింది. మహాశిరాల ఇది వ్యక్తులు కూడా చేటు చేసేదైతే ఈ రోజున ప్రభుత్వాలు లేకపోతే దేశాలు ఈ వడ్డీ వ్యవస్థ యొక్క ఊబిలో కూరుకుపోయి బయటకు పడలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజున చూస్తున్నాం. ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది వడ్డీల రూపంలో. మనము అనేక సంవత్సరాలుగా ఎంత డబ్బు చెల్లిస్తున్నప్పటికీ కూడా అప్పు అనేది తీరదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వడ్డీ వ్యవస్థ అనేది. వడ్డీ లేనటువంటి వ్యవస్థ సాధ్యం అంటే తప్పనిసరిగా సాధ్యమే. దైవం చెప్పినటువంటి మాట ఏదైనా తప్పవుతుందా? దైవము వడ్డీని హరింపజేశాడు, అదేవిధంగా దాన ధర్మాలను వృద్ధిపరిచాడని చెప్పడం జరిగింది మహాశిలాల. కాబట్టి ఈ వడ్డీ చిన్న మొత్తంలోనైనా పెద్ద మొత్తంలోనైనా ఏదైనప్పటికీ కూడా విషం చిన్నదైనా ఒక చుక్కైన విషమే, ఇంకెక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా విషమే. కాబట్టి ఈ వడ్డీ వ్యవస్థ నుండి మనం దూరంగా ఉండాలి. వడ్డీ రూపంలో మనం అతని దగ్గర డబ్బు తీసుకుంటాం అనుకోండి, అతను ఎన్ని శాపనార్థాలు పెట్టుకుంటాడు మనసులో. కాబట్టి ఇక్కడ మనము మనిషిని దైవం ఎందుకు పుట్టించాడు? ఒకరినొకరు సహకరించుకోవడానికి, ప్రేమించుకోవడానికి, ఒకరి అవసరతను ఒకరు తీర్చుకోవడానికి ఇక్కడ మనం పుట్టించడం జరిగింది. కాబట్టి నీకు నిజంగా ఒకరికి సహాయం చేసే స్తోమత ఉన్నప్పుడు అతని యొక్క ఆర్థిక అవసరాలను తీర్చావనుకో, చేబదులు ఇచ్చావు, తిరిగి అతను నీకు డబ్బు ఇచ్చేసే పరిస్థితి. చేబదులు ఇచ్చావు వడ్డీ లేకుండా, అది ఎంత గొప్ప పుణ్యం. కానీ ఈ రోజున మహాశిలారా, ఈ వడ్డీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది వ్యక్తినే కాదు దేశాన్ని నాశనం చేస్తుంది. ఖురాన్ అదే ప్రతిపాదిస్తుంది. వడ్డీ రహితమైన సమాజం స్థాపించబడాలి అంటే జకాత్ అనే ఒక దానాన్ని మీరు ఇవ్వాలి. మీ సంపాదన నుండి 2.5% పేద ప్రజలకు ఖర్చు పెట్టండి. ఈ విధంగా సంపద అంతా కూడా ఒక చోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పేసి ఖురాన్ ప్రతిపాదిస్తుంది. సర్వేజన సుఖంగా.